నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను బాలు. 95వ అంతర్జాతీయ ఆస్కార్ అవార్డ్స్ ఇవాళ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి RRR సాంగ్ నాటు నాటుకి ఎట్టకేలకు ఇవాళ ఒరిజినల్ సాంగ్ కింద ఆస్కార్ అవార్డు దక్కడం ఎంతో ఆనందాన్ని చేకూర్చింది అంటూ ఎంతోమంది ప్రముఖులు తమ భావాలను వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా RRR టీంకు అదేవిధంగా ఆస్కార్ అవార్డుకి ఎంపికైనందుకు తన యొక్క శుభాభినందనలు తెలియజేశారు. వారితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది తెలుగు వాళ్ళు, వీరితో పాటుగా మరీ ముఖ్యంగా బాలీవుడ్లో ఉన్నటువంటి దిగ్గజ స్టార్స్ అదేవిధంగా నటీనటులు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తమ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిలో ప్రధానంగా హృతిక్ రోషన్, ఆమీర్ ఖాన్ వంటి వారు ప్రముఖులుగా మరి కనిపిస్తున్నారు. ఇక మన సౌత్ ఇండియాకు వచ్చినట్లయితే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తన శుభాకాంక్షలు తెలియజేశారు. RRR టీంకి, అదేవిధంగా దర్శకులు రాజమౌళికి, అదేవిధంగా పాటలో నటించినటువంటి నటీనటులు రామ్ చరణ్, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి తన యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఆ పాటను స్వరపరిచినటువంటి కీరవాణి గారికి, గేయ రచయిత చంద్రబోస్ గారికి ప్రత్యేకించి తన అభినందనలు తెలియజేస్తూ వీరితో పాటుగా ఆ పాటని డ్యాన్స్కి స్వరపరిచినటువంటి డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కూడా ఆయన మరీ పవన్ కళ్యాణ్ తన శుభాభినందనలు తెలియజేస్తూ ఈ సినిమాని నిర్మించినటువంటి డివివి దానయ్య గారిని మరీ ప్రత్యేకంగా తన యొక్క శుభాకాంక్షలతో పవన్ కళ్యాణ్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. సో వీరితో పాటుగా అనేక మంది, మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి తన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కొంతమంది ప్రెస్ మీడియా అడిగినటువంటి వాళ్ళ ప్రశ్నలకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. తన 45 ఏళ్ల సినీ చరిత్రలో ఎప్పటికీ ఇంతవరకు ఆస్కార్ అవార్డు దక్కలేదు, ఇది ప్రత్యేకంగా మనకి మొదటిసారిగా ఇది దక్కడాన్ని చాలా ఆనందిస్తూ తన బిడ్డ అందులో రామ్ చరణ్ నటించడం ఆనందాన్ని ఇచ్చిందంటూ మరీ ముఖ్యంగా డ్యాన్స్ చేసినటువంటి రామ్ చరణ్కి, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటుగా షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో మరొకరికి ఏదైతే వచ్చిందో ఆస్కార్ అవార్డు, వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి తన యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు. వీరితో పాటుగా మనకి విలన్గా సుపరిచితులైనటువంటి, అదేవిధంగా కోవిడ్ సమయంలో హీరోగా కనిపించిన సోనూ సూద్ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ RRR టీంకి, అదేవిధంగా రాజమౌళి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చారు. ప్రత్యేకించి ఆయన ఏమన్నారంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఈ అవార్డు ఖచ్చితంగా ఒక కలికితురాయిగా ఉంటుందంటూ సోనూ సూద్ తన భావాన్ని వ్యక్తపరిచారు. వీరితో పాటుగా దివంగత రెబల్ స్టార్ కృష్ణ గారి సతీమణి కూడా RRR టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో కృష్ణరాజు గారు చాలా సందర్భాలలో చెప్పేవాళ్ళు, తెలుగు సినిమాకి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు రావాలని ఎన్నోసార్లు అంటూ ఉండేవారు అంటూ కృష్ణరాజు గారు అన్న మాటల్ని వారి సతీమణి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా టీంకి సంబంధించి రాజమౌళి గారికి, అదేవిధంగా కీరవాణి గారికి స్వరపరిచినటువంటి చంద్రబోస్ గారికి ఆమె తమ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటుగా అనేక మంది ప్రముఖులు ట్విట్టర్ ఖాతా ద్వారా తన యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చారు. ఇక నటసింహం బాలకృష్ణ గారు మరీ ముఖ్యంగా, ఎందుకంటే అటు చూసుకున్నట్లయితే చిరంజీవి గారి వారసులు రామ్ చరణ్, అదేవిధంగా బాలకృష్ణ గారి యొక్క నట వారసులు జూనియర్ ఎన్టీఆర్ ఇందులో యాక్ట్ చేయడం మాకు మరీ ఆనందాన్ని కలగజేస్తుందంటూ బాలకృష్ణ RRR టీం మొత్తానికి, అదేవిధంగా రామ్ చరణ్ గారికి, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి ప్రత్యేకించి తన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరితో పాటుగా ఆ సినిమాకి డైరెక్షన్ చేసిన రాజమౌళి, ఇతర టీం సభ్యులందరికీ బాలకృష్ణ తన శుభాకాంక్షలు తెలియజేశారు. బట్ వీరితో పాటుగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్కి సమకాలికలుగా ఉన్నటువంటి మరొక సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా ఈ సినిమాకి సంబంధించి ఆస్కార్ అవార్డు దక్కడానికి తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆ టీం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏమన్నారంటే, ప్రత్యేకించి ఇది ఒక తెలుగు సినిమాకి దక్కినటువంటి గౌరవంగా ఆయన భావిస్తూ ఉన్నారంటూ మహేష్ బాబు గారు తన భావాన్ని వ్యక్తపరిచారు. ప్రత్యేకించి ఆ టీం మొత్తంకి రాజమౌళి గారికి, అదేవిధంగా కీరవాణి గారితో పాటుగా ఆ పాటను స్వరపరిచిన చంద్రబోస్ గారికి మరీ ముఖ్యంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటుగా మాస్ మహారాజా డ్యాన్స్కి ప్రత్యేకంగా చెప్పుకున్నటువంటి మాస్ మహారాజు కూడా RRR టీంకి, అదేవిధంగా నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డ్స్ రావడానికి చాలా ఆనందంగా ఉంది అంటూ ఆయన భావాన్ని వ్యక్తపరిచారు.
వీరితో పాటుగా మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎంతోమంది ప్రముఖులు చాలామంది తీసుకున్నట్లయితే మనకు పొద్దున్నుంచి తీసుకుంటున్నట్లయితే దర్శకులు కె రాఘవేంద్రరావు గారు, అదేవిధంగా నటులు మురళీమోహన్ గారు, మరీ వాళ్ళ యొక్క ఆనందాన్ని మురళీమోహన్ గారు అయితే జై హో RRR, జై హో రాజమౌళి, జై హో తెలుగు సినిమా, జై హో నాటు అంటూ ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని జై హో అంటూ మురళీమోహన్ గారు తన యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇక దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు అయితే తన దర్శకత్వ ప్రతిభను గుర్తించి శాంతినివాసం అనే సీరియల్కి అవకాశాన్ని ఇచ్చిన తర్వాత రాజమౌళి ఎట్లయితే ప్రూవ్ చేసుకుంటూ వచ్చారో, ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి రాజమౌళి ఏ విధంగా డెవలప్ అవుతూ ఒక్కొక్క సినిమాకి మెట్టుపైన మెట్టెక్కుకుంటూ ఇవాళ RRR తీసే స్థాయికి ఎట్లా ఎదిగారో నేను దగ్గర నుండి చూశాను కాబట్టి ఆ ప్రతిభ నాకు తెలుసు అంటూ కె రాఘవేంద్రరావు తను మెచ్చుకుంటూ రాజమౌళి గురించి, అదేవిధంగా పాటను స్వరపరిచినటువంటి కీరవాణి గురించి, పాటని రాసినటువంటి చంద్రబోస్, అదేవిధంగా నటీనటులు అందరికీ వీరితో పాటుగా ఆ పాటకి డ్యాన్స్కి స్వరపరిచినటువంటి ప్రేమ్ రక్షిత్ని కూడా వీరితో పాటుగా మొత్తం ఆ RRR టీమ్ వీళ్ళందరికీ కూడాను రాఘవేంద్రరావు గారు తమ యొక్క శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటుగా మరొక హీరో రామ్ పోతినేని కూడా ఈ సినిమాకు సంబంధించి ఆస్కార్ అవార్డు రావడానికి చాలా ఆనందంగా వ్యక్తపరిచారు. తమ సమకాలీన హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఆస్కార్ రావటం అనేది ఒక్క సినిమాకే కాదు, మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరికీ ఈ అవార్డు వచ్చినట్టుగా ఆయన తన భావాన్ని వ్యక్తపరిచారు. వీరితో పాటుగా డైరెక్టర్ సుకుమార్ కూడా తన భావాన్ని వ్యక్తపరుచుకున్నారు. ఈ మధ్యకాలం తీసుకున్నట్లయితే ఒక్కొక్కళ్ళు పాన్ ఇండియా సినిమాల్లో ఒక్కొక్క స్థాయిలో నిరూపించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాహుబలితో పాన్ ఇండియా స్థాయికి రాజమౌళి వెళ్ళినట్లుగా, అదేవిధంగా పుష్ప సినిమాతో సుకుమార్ కూడా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళారు. అంటే ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంది అంటే వాళ్ళ మధ్య ఎటువంటి భేషజాలు లేకుండా ఒకళ్ళకు వచ్చినటువంటి అవార్డుని చాలా ఆనందంగా వీళ్ళు స్వీకరిస్తూ వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేయడాన్ని, చాలా ఆహ్లాదకరమైన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాతావరణాన్ని వీరి యొక్క అభినందనలు తెలియజేస్తున్నట్టు ఎంతోమంది ప్రముఖులు వ్యక్తపరుస్తున్నారు. ఇక వీరితో పాటుగా తమిళ ఇండస్ట్రీకి సంబంధించి శరత్ కుమార్ వారు కూడా ఇండస్ట్రీకి సంబంధించి తెలుగులో కూడా ఎన్నో సినిమాలు యాక్ట్ చేశారు. వారు కూడా తెలుగు ఇండస్ట్రీ ఏ స్థాయికి వెళ్తుందో, సౌత్ ఇండియా సినిమా ఇప్పుడు ఎట్లయితే మనకి బాలీవుడ్లో డామినేట్ చేస్తుందో ఈ సినిమా అద్దం పడుతుంది అంటూ చాలా సినిమాలు సౌత్ ఇండియా నుంచి ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు అటు డబ్బింగ్ వర్షన్స్లో కావచ్చు, లేకపోతే రీమేక్ వర్షన్స్లో కావచ్చు, చాలా సినిమాలు సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇటు కన్నడ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇటు తమిళ ఇండస్ట్రీ, ఇటు తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏలుతున్నటువంటి ఈ రోజుల్లో ఆస్కార్ అవార్డు రావటం అనేది చాలా గర్వకారణం అంటూ ఆ టీం సభ్యులందరికీ శరత్ కుమార్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.